హలో అండి. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా కంప్యూటర్‌లో స్క్రీన్ షాట్ ఏ విధంగా తీసుకోవాలి? దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి? అదేవిధంగా ఆ స్క్రీన్ షాట్‌ని మనం ఏ విధంగా అవుట్‌లైన్ కలర్ మార్చుకోవాలి? సో, ఆ స్క్రీన్ షాట్‌ని ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి? ఇలా చాలా విషయాలైతే తెలుసుకున్నాము. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్‌లోకి వెళ్ళాలండి. గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకునేసి, ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఏం చేస్తారంటే లైట్ లైట్ షాట్ అని టైప్ చేయండి. LIGHT SHOT SHOT అని టైప్ చేయండి. సో, ఇక్కడ మీకు ఫస్ట్‌లో కనపడుతుంది లైట్ షాట్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ వెబ్‌సైటు లైట్ షాట్ అనేసి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. సో, మనకు డౌన్‌లోడ్స్‌లో పైనొచ్చేసి ఆ సెటప్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయ్యుంటుంది. మీరు క్లిక్ చేయండి ఇక్కడ. చూడండి ఇక్కడొచ్చేసి డౌన్‌లోడ్ అయింది సాఫ్ట్‌వేరు. ఇక్కడ సింపుల్‌గా ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి మౌస్‌తో రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసినాక ఇక్కడొచ్చేసి యెస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది డిఫాల్ట్‌గా మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, సింపుల్‌గా వచ్చేసి మన కంప్యూటర్‌లో అయితే లైట్ షాట్ అనేసి ఒక సాఫ్ట్‌వేర్ అయితే డౌన్‌లోడ్ అయ్యింది. సో, దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఫినిష్ చేసేయండి. సో, ఇక్కడ క్లోజ్ చేయండి. సో, ఇప్పుడు చూడండి మన కంప్యూటర్‌లో సో, ఏ పర్టిక్యులర్ ఏరియా కావాలన్నా మన స్క్రీన్ టచ్ తీసుకోవచ్చండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మానిటర్‌లో మనం వచ్చేసి స్క్రీన్‌లో చూడండి. ఈ పర్టిక్యులర్ ఏరియా మనకొచ్చేసి స్క్రీన్ షాట్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా కీబోర్డ్‌లో ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! కీబోర్డ్‌లో ప్రింట్ స్క్రీన్ అనే కీ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ స్క్రీన్ మొత్తం ఇలా సెలెక్ట్ అవుతుంది. సో, మీకు ఏ ఏరియా కావాలో దాన్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి. ఈ పర్టిక్యులర్ ఏరియా కావాలంటే ఈ పర్టిక్యులర్ ఏరియాని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి కదా! ఈ కలర్స్‌తో మనం వచ్చేసి అవుట్‌లైన్ అయితే హైలైట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా! రెడ్ కలర్‌ని క్లిక్ చేసేసి ఓకే ఇస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి రెక్టాంగులర్ షేప్ కావాలనుకున్నాను. సో, ఇక్కడ చూడండి. సో, దానికొచ్చేసి రెక్టాంగులర్ షేప్ కూడా మనము ఇవ్వచ్చు. సో, అదే కావాలంటే దీనికొచ్చేసి మనము దీంట్లో ఏదన్నా సంథింగ్ కావాలంటే ఇలా ఇచ్చేసుకోవచ్చు. అదే విధంగా సో, లైన్ కావాలన్నా ఇవ్వచ్చు. యారో కావాలన్నా ఇవ్వచ్చు. సో, టెక్స్ట్ కావాలంటే ఇక్కడ మీరొచ్చేసి సో, ఇదొచ్చేసి వాట్ ఈస్ దట్? మార్కర్ కదా! సో, మీరు మార్క్ కూడా చేసుకోవచ్చు ఇమేజ్‌కి. హైలైట్ చేసుకోవచ్చు. సో, టెక్స్ట్ కావాలంటే ఇక్కడ మనం వచ్చేసి క్లిక్ చేసేసి టెక్స్ట్ ఇక్కడ మనము టైప్ చేయొచ్చు. నేనొచ్చేసి స్క్రీన్ షాట్ అని టైప్ చేస్తున్నా. సో, అలా వచ్చేసి మనము టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు. సో, ఇంకా నెక్స్ట్ ఇంకో ఇమేజ్ మనము చూద్దాము. ఇప్పుడు ఇది కావాలి సేవ్ చేసుకోవాలి అంటే దీన్ని వచ్చేసి మీరు సింపుల్‌గా ఇక్కడ సేవ్ అని ఉంది కదా! సేవ్ క్లిక్ చేయండి. డెస్క్‌టాప్ ఉంది కదా! డెస్క్‌టాప్‌లో నేను ఇక్కడ జేపీఈజీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనం సేవ్ చేసిన ఇమేజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. చూడండి. ఇప్పుడు మనం చేసిన ఇమేజ్ ఇది. చూసారా? సో, ఈ విధంగా. సో, ఇంతే కాకుండా గూగుల్‌లోకెళ్ళి మనకు ఏదైనా ఇమేజ్ కావాలంటే పర్టిక్యులర్ ఇమేజ్ మనం టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను. కంప్యూటర్ ఇమేజెస్ అని మనము చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఇమేజెస్‌లోకెళ్ళండి. మనకు నచ్చిన ఇమేజ్ మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూడండి. ఇక్కడ ఇమేజ్ కావాలంటే మనం సింపుల్‌గా కీబోర్డ్‌లో ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేయండి. లేదంటే సింపుల్‌గా చూడండి ఇక్కడొచ్చేసి క్లిక్ చేసి మీరు సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేసి డెస్క్‌టాప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు.
లేదంటే మనం స్క్రీన్ షాట్ ద్వారా ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ కంప్యూటర్ ఇమేజ్ కావాలనుకున్నాం కదా, ల్యాప్టాప్ ఇమేజ్. ఏం చేస్తారంటే సింపుల్గా, సో మీరు కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ అన్నా కీ అన్నా ప్రెస్ చేయండి. లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కనబడుతుంది కదా మీకు టాస్క్ బార్లో క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక బర్డ్ ఫెదర్ ఉంది కదా, ఒక ఏక ఉంది కదా, ఆ ఏకను క్లిక్ చేసినా కూడా మీకు స్క్రీన్ షాట్ అనేది రావడం జరుగుతుంది. సెలెక్ట్ అవుతుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మొత్తము ఆ ఏరియాను మొత్తము సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్లోకి వెళ్ళి మనం సేవ్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడైతే ఇమేజ్ అయితే సేవ్ అయింది, ఇక్కడ ఇమేజ్ అయితే సేవ్ అయింది. అలా వచ్చేసి గూగుల్లో ఉన్న ఇమేజెస్ కూడా మనకు ఏ ఇమేజ్ కావాలంటే, ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్. చూడండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ బర్డ్ ఫెదర్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఈ పార్ట్ మాత్రమే సేవ్ చేసుకోవాలనుకున్నాం. క్లిక్ చేయండి, ఇక్కడ సేవ్ డెస్క్టాప్ క్లిక్ చేసుకునేయండి, సేవ్ చేయండి, అంతే. సో అలా వచ్చేసి మనకు కంప్యూటర్లో ఏ పార్ట్ అయినా సెలెక్ట్ చేసుకునేసి, ఏ ఏరియా అయినా సెలెక్ట్ చేసుకునేసి మనము ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఏరియా మాత్రము సేవ్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా మనం వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయడము. చూడండి, మనకి ఈ ఏరియా మాత్రమే కావాలనుకుంటే ఆ ఏరియా మొత్తం వచ్చేసి మనము సెలెక్ట్ చేసుకునేసి సేవ్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని వచ్చేసి మనం డైరెక్ట్గా ఇట్లా సేవ్ చేయొచ్చు. సో అంతేకాకుండా ఇప్పుడు చూడండి, మనము సేవ్ చేస్తున్నాము అన్ని ఇమేజెస్. ఇక్కడ స్క్రీన్ షాట్స్ అన్ని ఇక్కడ రావడం జరిగింది. చూడండి, స్క్రీన్ షాట్ ఇది 1 2 3 4 ఇమేజెస్ మనము స్క్రీన్ షాట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం వచ్చేసి పర్టికులర్ ఏరియాని మనం ఏం చేయొచ్చు అంటే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి పర్టికులర్ ఏరియాను మనం వచ్చేసి సెలెక్ట్ చేసుకునేసి, మీరు సింపుల్గా కీబోర్డ్లో వచ్చేసి 2 రకాలుగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. ఒకటి వచ్చేసి ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ మనం చెప్పుకున్న ఈ ఆప్షన్ ద్వారా కూడా మనం వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఏరియాను మనం సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి వచ్చేసి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కాపీ చేసుకోండి. సో గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకు వచ్చి సెర్చ్ బై ఇమేజ్ అని ఉంది. అట్లా స్మైల్ సింబల్స్ మనకు మోర్ కావాలంటే సెర్చ్ బై ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పేస్ట్ ఇమేజ్ లింక్ అని ఉంది కదా, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ చేసి మౌస్తో పేస్ట్ అనివ్వండి. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. అటువంటి ఇమేజ్ మనం మోర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, మోర్ ఇమేజ్ మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో ఉంటే మీకు ఏదైనా ఒక ఇమేజ్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ కావాలనుకోండి, సింపుల్గా మనం క్లిక్ చేసి ఇక్కడ ఏక ఉంది కదా, ఏక క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్ ఆ ఏరియా మాత్రమే మనం వచ్చేసి డెస్క్టాప్లోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సేవ్ అయింటుంది. ఇలా వచ్చేసి మనము కంప్యూటర్లో ఎనీథింగ్ ఏ ఏరియా సెలెక్ట్ చేసుకునేసి మనము స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకా అదేవిధంగా ఇక్కడ చూడండి, సేమ్ అలా అదేవిధంగా మనం వచ్చేసి క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకునేసి పర్టికులర్ ఏరియాని. సో దీన్ని వచ్చేసి మనకు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఇదే విధంగా ఇదే ఇమేజ్ని వచ్చేసి మనం వచ్చేసి షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ, సో రిమైనింగ్ ఏదైనా సోషల్ మీడియాస్ మనం వీటిని షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అని క్లిక్ చేసామంటే సో డైరెక్ట్గా మనకు ప్రింటర్ చూపిస్తుంది. సో మనం డైరెక్ట్గా ప్రింట్ కూడా తీసుకోవచ్చు, సేమ్ స్క్రీన్ షాట్. సో అలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో అలా ఒకటేసి మోర్ అడ్వాంటేజెస్ అయితే మనకి ఈ లైట్ షాట్ అనే సాఫ్ట్వేర్ వల్ల ఉన్నాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.